హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగిని హస్త భోజనం. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీకు ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై. చేసుకోవడం చాలా ఈజీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది. ఇలా నేను 2 లెగ్ పీసెస్ తీసుకొని సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ వంపేసుకొని చికెన్కి లెగ్ పీసెస్కి ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే లోపల వరకు బాగా మగ్గుతోంది, చాలా జ్యూసీగా బాగుంటుంది, అందుకే ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, కారం నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసేసుకోండి. మేము పెద్దగా స్పైసీగా తినాం కాబట్టి నాకు 1/2 స్పూన్ సరిపోతుంది. అండ్ నేను కొంచెం ఇక్కడ గరం మసాలా కూడా వేసాను. అది వేసి లెగ్ పీసెస్ని కొంచెం బాగా మసాజ్ చేయండి. అవన్నీ పట్టేలాగా కొంచెం బాగా మసాజ్ చేయాలి. చూసారా, అడుగుని కొంచెం వాటర్ ఉన్నాయి, అవి చికెన్లోంచి రిలీజ్ అయినాయండి. ఇప్పుడు నేను కొంచెం పెరుగు వేసుకున్నాను, 1 స్పూన్ చాలు. పెరుగు వేసుకొని పెరుగుతో కూడా బాగా మసాజ్ చేసేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ బాగుంటుంది అండ్ లోపల వరకు కూడా స్మూత్గా అవుతుంది. అందుకని నేను వేసుకున్నాను. ఇప్పుడు మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఏదైనా చికెన్ కబాబ్ పౌడర్, నేను అది యూజ్ చేశాను. ఇప్పుడు మీకు ఈ పౌడర్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే 1 స్పూన్ మైదా, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసేయండి. 2 అవర్స్ తర్వాత బయటకు తీసేసి ఇలా పొయ్యి మీద బాండీలో నూనె పెట్టేసుకొని నూనె బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి, మంచి కలర్ వచ్చేలాగా. అండ్ అది చిన్న బాండి కాబట్టి నేను ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తున్నాను. మీరు కొంచెం పెద్ద బాండి పెట్టేసుకుంటే 2 ఒకేసారి వేసుకొని ఫ్రై చేసేయండి. అంతే, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఉంటుంది కదండి. మీ అందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి. బాయ్ బాయ్.